సరేనా? గురు బ్రహ్మ వచ్చా? ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు వచ్చేసి డాక్టర్ జయచంద్ర మోహన్. ఎందుకు ఈ టాపిక్ మీ గురించి అనేది తీసుకొచ్చానంటే, ఎగ్జాంపుల్, డాక్టర్గా మేము 30-35 ఏళ్ళు చదివాం. రోజు 10 గంటలు 15 గంటలు ఇంతవరకు కూడా చదువుతున్నాం. అది మీరు కూడా ఇప్పుడు చేస్తున్నారు, అవునా? చేస్తున్నారా లేదా? అయితే మరి నిజంగా అంతసేపు చదవాల్సిన అవసరం ఉందా? అంతసేపు చదివినా కూడా మనకి ఎంత మెమరైజ్ అవుతుంది? ఇప్పుడు వచ్చినప్పుడు మేము వాకింగ్ చేసుకుంటూ వచ్చినాం. కొంతమంది ఫ్రెండ్స్ పిల్లలంతా సార్ మాకు మెమరీ ఎక్కువ కావాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉన్నాం. ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే టెక్నిక్ చెప్పండి సార్, మాకు ఎగ్జామ్స్ చాలా తొందరలో ఉన్నాయి అని చెప్పి అంటాం. అంటే ఎవరో ఒకరు ఇద్దరు చెప్పినా కానీ సమస్య మాత్రం అందరిది కదా, అవునా? మరి 10 గంటలు పైన చదువుతున్నా కూడా మనకి ఎందుకు సరిపోతలేదు? మేము కూడా 15-16 గంటలు చదువుతుండే రోజు, కానీ ఎక్కడో లోపం అనిపించేది మాకు కూడా. ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ ఆ టాపిక్ని మర్చిపోవడం. లాస్ట్లో అందరు అటెంటివ్గా ఉన్నారా? పేపర్ పెన్ ఎందుకు చెప్పానంటే, ఏమన్నా మీకు అర్థమవుతూ ఉంటే అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాను. ఏ చిన్న పాయింట్ అయినా పర్లేదు. డైలీ మనం అబ్జర్వేషన్ బుక్స్ అన్ని రాసుకుంటే మనకి చాలా నేర్పిస్తుంది. ఈరోజు రొటీన్గా లేదు, అవునా? రొటీన్ క్లాసెస్ లేవు, ఇది కొంచెం డిఫరెంట్. కాబట్టి దీంట్లో అబ్జర్వేషన్స్ కూడా మీరు రాస్తారు. ఆ విధంగా వెళ్తే మన టాపిక్లో ఈ చిన్న మైండ్ మ్యాప్ ఇది మీ అందరికి షేర్ చేస్తా, మీ ప్రిన్సిపల్కి ఇంకా అందరికీ. మీకు కూడా ఇస్తారు, కావాలంటే ప్రింట్అవుట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా ఫాలో కావచ్చు. సో మనం ముందుగా వెళ్తే, ఒకప్పుడు ఒక few 100 years బ్యాక్ మన వాళ్ళకి, ఇండియన్స్కి ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ అంటే, ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా చదువుకునే వాళ్ళు చదువుకోవాలని అనిపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తుండే అని అంటే, అదొక ప్లేస్ ఇండియాలో ఉంటుంది. ఇండియా, భారతదేశం అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు మంచి చదువు కావాలనంటే మన ఇండియాకి వస్తుంది. ఇది మీకు కొంతమందికి తెలిసింటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఉదాహరణకి మనకు తక్షశిల, ఇంకా చాలా విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉంటాయి. అవి ఇప్పుడు లేవు. ఎందుకనంటే అవన్నీ మన బ్రిటిషర్స్ రావడము, ఇంకా మళ్ళీ వేరే రాజులు ఇక్కడ రావడం, వాటిని అన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ జరిగినాయి. అంటే వాళ్ళు అప్పుడే few 100 years బ్యాకే ఇక్కడ విశ్వవిద్యాలయాలను అన్నింటినీ ధ్వంసం చేశారు. అంటే ఇక్కడ మనం ఊహించవచ్చు, అంటే అప్పుడే ఇక్కడ చదువు చాలా అడ్వాన్స్డ్గా ఉంది అని. కాకపోతే మనకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మనము 9th క్లాస్ పాస్ అయితే ఒక సర్టిఫికేట్ వస్తుంది, 10th క్లాస్ అయితే ఒక సర్టిఫికేట్ వస్తుంది. కానీ అప్పుడు సర్టిఫికేట్ ఏమి ఇవ్వకపోతుండే, కానీ ఎడ్యుకేషన్ అయితే అవుతుండే, మంచి అడ్వాన్స్డ్గా అవుతుంది. దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, కొంతమంది మన ఇంట్లో కూడా ఉంటారు. ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారా మన ఇంట్లో? వాళ్ళు ఎప్పుడైనా స్టోరీస్ చెప్తుంటే విన్నారా? ఏ విధంగా చెప్తారు? కొంచెం చెప్పండి. ఏ విధంగా? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన స్టోరీలు కూడా ఈరోజు జరిగినట్టు చెప్తూ ఉంటారు, అవునా కాదు? మనం చెప్పగలుగుతాం అట్లా? మనం చెప్పలేకపోతాం, అవునా? మరి చిన్న ఉన్నప్పుడు
జరిగిన సంఘటనలు కూడా వాళ్ళకి ఎట్లా మెమరీలో ఉన్నాయి, మనకెందుకు లేవు అనేది మనం ఆలోచించాలా లేదా? ఆలోచించాలా? మరి మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళే కదా, వాళ్ళు ఎవరో కూడా కాదు, వేరే దేశస్తులా. మరి వాళ్ళకుంది, మనకి ఎందుకు అయితే లేదు? అట్లా కొంతమంది ఫారినర్స్ మన ఇండియాకి విజిట్ చేసినారు. ఎప్పుడు బీసీలో విజిట్ చేసిన ఇండియన్స్లో గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎవరితో మాట్లాడితే వాళ్ళు లైఫ్ టైంలో ఒక్కసారి విన్నది వాళ్ళు ఆ రోజు చెప్తారు, ఒకటేసారి. చాలా వండరు కదా. ఈరోజు మనం 1కి 10 సార్లు చదువుతున్నాం, అయినా కూడా గుర్తుండట్లేదు. కానీ వాళ్ళు ఒక్కసారి విన్నది మళ్ళీ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే స్టేట్మెంట్ అక్కడ రాస్తుంది. ఐసింగ్ అనే పర్సన్ ఎడ్యుకేషనిస్ట్ అప్పట్లో బీసీలో వస్తే ప్రతి ఒక్కరిని ఆయన కలిసిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూసవిచ్చినట్టు చెప్తా ఉంది అని చెప్పారు. మరి మనకు ఇండిపెండెన్స్ రాకముందు మనకి 2 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి. నోబెల్ ప్రైజెస్ అంటే తెలుసా? ప్రపంచంలో హైయెస్ట్ ప్రైజ్. అవునా? అవునా? అందరు ఒప్పుకుంటారు కదా. అవి మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకపూర్వం 2 నోబెల్ ప్రైజెస్. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా రావాలి కదా, చాలా వస్తున్నాయా? వస్తలేవు. వస్తాయనేది గ్యారంటీ కూడా లేదు. ఎందుకనంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ చేసి పెట్టేసిండ్రు, మనం అదే ఫాలో అవుతా పోతా ఉన్నాం. బట్టి అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం రాస్తాం? ఇక్కడ చదివి అక్కడ వామిటింగ్ చేయాలి, ఇక్కడ చదివి అక్కడ రాయాలి, ఇక్కడ చదివి పాస్ కావాలి, అంతేనా? ఇంకేమైనా మనం ఆలోచించేది ఏమైనా ఉందా? ఏం లేదు. చదివింది మెమరైజ్ చేయడమే, అంతే కదా. మెమరైజ్ చేయాలా అంతే. ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ అయిన మొదటి రోజు ఆమె చెప్తుంది మర్చిపోవాలా. అంటే ఆమె పరిస్థితి కాదు, అందరి పరిస్థితి, మా పరిస్థితి కూడా అంతే. కానీ మేము 30-35 ఏళ్ళు ఎంబీబీఎస్ ఎండి డిగ్రీస్ చేయడానికి కూడా సేమ్ మీలాగానే కష్టపడ్డాం. సేమ్ డిట్టో, మీకంటే ఇంకా ఎక్కువ. చెప్పారు కదా, అప్పుడు ఇంకా మొబైల్స్ టీవీ ఇవన్నీ లేవు. ఇంకా టైంపాస్ ఏంటి అని అంటే చదువు ఒక్కటే. ఎంతసేపు చదవాలంటే ఇంకా మొత్తం నిద్ర వచ్చేస్తారు. ఒక్కొక్కసారి బుక్ పైన తల పెట్టుకొని నిద్రపోతుంది. కొంతమంది ఇట్లా కూడా చెప్తున్నాయి, తల కింద బుక్ పెట్టుకుంటే మొత్తం మెమరీలోకి వెళ్ళిపోతుంది. అట్లా కూడా పిచ్చోళమై అట్లా కూడా చదువుతుంటే ఎప్పుడు ఎక్కకపోతుండే, కానీ అట్లా చేస్తుండే. అట్లా మరి ఈ విధంగా మన చదువు సిస్టమ్ అన్నింటినీ మనం డ్యామేజ్ చేసుకొని ఈరోజు వేరే ఇంగ్లీష్ చదువు మనం చదువుతాం. అందుకని మనకి మెమరీ అనేది చాలా కష్టంగా అయిపోయింది. ఇంకొక చిన్న స్టోరీ చెప్పుకుందామా? దీనికంటే ముందు కొంచెం ఇంటరాక్టివ్గా ఉండాలి. ఇక్కడ ఏదో టీచర్ పాఠాలు చెప్తున్నాడు, మేమందరం వినాలి ఇట్లా కూర్చొని అని అనుకోరు. ఎవరికైనా ఏమైనా చిన్న సమస్య కానీ డౌట్ ఏమైనా వస్తే వెంబడే లేకుండా కూడా అడగవచ్చు. సరేనా? మాట్లాడాలి. రైట్? ఓకేనా అందరికీ? గట్టిగా గుడ్. సో దీంట్లో ఏంటి చిన్న స్టోరీ ఏంటనంటే, ఒక లేబరర్ ఫార్మర్ కానీ లేబరర్ కానీ రోజు అడవికి వెళ్ళి చెట్లు కొట్టుకొని వస్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక గుడ్డలి ఉంటుంది. అయితే రోజు పోయి ఆయన ఏం చేస్తాడంటే 4-5 చెట్లు వరకు కొట్టేస్తాడు గుడ్డలతో. అయితే ఆ చెట్లు కొట్టేసిన కట్టెలన్నీ తీసుకొని వచ్చేసి ఆయన ఫుడ్ కావాలి కదా, రోజు అంగడిలో అమ్మేసి వాటితో రోజు పప్పులు, ధాన్యాలు, అన్నము ఇవన్నీ కొనుక్కొని అవన్నీ ఫ్యామిలీని నడుపుతూ ఉన్నాం. అయితే ఇంకా ఆయన తెలిసిన విద్య అదొకటే చేస్తున్నాం. అయితే రాను ఏమవుతుంది అని అంటే, ఆయన 4-5 చెట్లు కొట్టలేకపోతాడు. రీజన్ ఏమైంటుంది?
గట్టిగా చెప్పండి చెప్పండి. గుసగుస వద్దు. చెట్లు అయిపోయినాయి, లేదు చెట్లు ఇంకా ఉన్నాయి. ఏజ్ అయిపోలేదు, 5-6 సంవత్సరాల్లో ఏజ్ ఇంకా ఆయన చేయగలుగుతాడు పని. స్ట్రెంత్ ఉంది, నేను చెప్తున్నా కదా, స్ట్రెంత్ ఉంది. రోజు ఆయన 10 గంటలు పనిచేస్తున్నాడు, సేమ్ మనలాగా. తేడా లేదు, ఒక్క సెకండ్ తేడా కూడా లేదు. ఒకసారి లేచి చెప్పు. అక్కడ యూజ్ చేసిన గొడ్డలికి షార్ప్నెస్ తగ్గిపోయింది. అయితే అంటే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆమె చెప్పింది కాబట్టి అంత మాట్లాడించిన. కాకపోతే మీ స్కూల్లో మాత్రం నాకు 3rd ఆన్సర్ ఇది వచ్చింది. వేరే స్కూల్లో ఈ ఆన్సర్ రావడానికి 20-30 వేరే వాళ్ళు ఏంటి, ఆయన వీక్ అయిపోయాడు, ఇంకా ఏంటి టైం దొరకలేదు, ఇంకా చాలా చాలా రకాలుగా చెప్పారు. అన్నం సరిపోతలేదు, ఏజ్ అయిపోయింది, తెల్లగైంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ అసలైన విషయం చెప్తలేదు. అసలైన విషయం ఏంటి, గుడ్డలు షార్ప్నెస్ తగ్గిపోయింది. అందుకని అతను రోజు ఒకటే చెట్టు కొట్టగలుగుతున్నాడు, అది కూడా అతి కష్టమైపోయింది. ఈరోజు మన పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఏమైనా తేడా ఉందా? తేడా ఏమైనా ఉందా మనకి? ఆయనకి ఆయన చెట్లు కొట్టుకుంటున్నాడు, మనం బుక్కులు కొట్టుకుంటున్నాం. అవునా? ఇది తేడా. మరి ఏం చేయాలా ఇప్పుడు? ఆయన ఏం చేసుకుంటాడు పోనీ అదనే చెప్పండి, మీరేం చేసుకుంటా. మరి మనం ఏం చేయాలా? మనం కూడా ఒక చిన్న ఏదైనా చెక్కి తెచ్చుకొని బ్రెయిన్ని షార్ప్ చేసుకుందామా? ఇట్లా షార్ప్ చేస్తే అయిపోతుంది మంచిగా, ఇట్లా అయిపోతుంది. షార్ప్ అయితే ఎక్కడికంటే అక్కడ పోతుంది. అదేనా షార్ప్? మరి ఆ షార్ప్నెస్ అనే ఏంటి అన్నది మనం చేసుకుంటే దీనిలో బెనిఫిట్స్ 10 గంటల్లో చదివేది 2 గంటల్లో చదవచ్చు. మనం ఇప్పుడుండే ఏ స్కూల్ కూడా భారతదేశం పై నుంచి కింది వరకు కూడా ఈ టెక్నిక్స్ ఎవరు నేర్పిస్తున్నారు. అందుకని మనం ఎట్లయిపోయినామంటే లేబరర్ 10 గంటలు పని చేసి ఒక చెట్టు కొట్టే టైప్లో అయిపోయింది. మరి అదే అమెరికా, బ్రిటన్, ఇంకా యూరోప్ దేశాలు ఎక్కడెక్కడ పోతున్నాయి, చంద్రమండలం పోతున్నాయి, నోబెల్ ప్రైజులు కొట్టుకుంటున్నారు. మనము ఏదైనా దాన్ని ఏమంటారు, ఒలింపిక్స్ కానీ ఇంకా వరల్డ్ కప్ కానీ, ఏదో క్రికెట్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తుంది, ఇంకా వేరే గేమ్స్ ఏమైనా కనిపిస్తాయా? భూతద్దంలో పెట్టి వెతకాలి ఇండియన్స్ ఎక్కడున్నారు. ఇక్కడ ఇంత పాపులేషన్ ఉంది, నెంబర్ 1 పాపులేషన్ ఉంది, ఎక్కడున్నారు, ప్రైజ్ ఎక్కడుంది అని చెప్పి ఇక్కడ వెతకాలి. అవునా కదా? మరి అక్కడ మనం మనుషులే, ఇక్కడ కూడా సేమ్ మనుషులు. మరి ఇక్కడ ఇండిపెండెన్స్ రాకముందు 2 నోబెల్ ప్రైజులు ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేకున్నా ఇప్పుడు అందరు ప్రైజులు కొట్టుకుంటున్నారు. మనమేమో మన టీచింగ్ విధానం, దుస్థితి బట్టి మనం ఇట్లా తయారవుతున్నాం. అందరూ ప్రతి ఒక్కరు మనకు 10 గంటలు సరిపోతలేదు, 11 గంటలు చదవాలి, 11 గంటలు సరిపోతలేదు, 12 గంటలు చదవాలి. ఒకటే ఆన్సర్ ఏంటి, మనకు టైం ఎక్కువ పెట్టుకోవాలా, మనం అంత టైం అంతా కిల్ చేయాలి. నిజంగా ప్రాపర్గా చదివితే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మనం ఒక క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి 2-3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు ప్రాపర్గా. అంతకంటే ఎక్కువ టైమే పట్టదు. మిగతా టైం అంతా మనం వేరే వాటికి చాలా యూజ్ చేయొచ్చు. ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేసి మళ్ళీ తీసాను. ఇది మీకు షేర్ చేస్తానులే, డోంట్ వరీ. సో దీనికి మనకు కావాల్సిన ఏంటి అంటే
దీని గురించి కావాలి, ఇది మొత్తం డీటెయిల్గా మనం తెలుసుకోవాలంటే చాలా పెద్ద టాపిక్, కానీ మీ గురించి అంటే మీ ప్రిన్సిపల్ గురించి కానీ కొంచెం షార్ట్గా చెప్పేస్తా, తర్వాత ఇది షేర్ చేస్తా. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కూడా కాల్ చేయొచ్చు, సరేనా? సో దీనికి ఏంటంటే మనం బ్రెయిన్ గురించి కొంచెం తెలుసుకోవాలి. బ్రెయిన్ గురించి నేనే చెప్తా ఇప్పుడు, ఎందుకంటే నేను యాక్చువల్లీ మీ అందరితో చెప్పిద్దామని అనుకున్నా, కానీ అంత టైం లేదు కాబట్టి అన్నీ నేనే చెప్తా, మీరు వినండి, తర్వాత ఇది షేర్ చేసేస్తాను. ఓకే, మనం బ్రెయిన్ గురించి మాట్లాడేటప్పుడు బ్రెయిన్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి? మోర్ దెన్ 100 బిలియన్ న్యూరాన్స్ మనకి సెల్స్ ఉన్నాయి. అంటే మన మెమరీ అంటే ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లోనే కదా, రైట్? మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్తే ఎక్కడ అని అంటే అది మిడిల్ బ్రెయిన్, మళ్ళీ అది ఎక్కడ అంటే టెంపరల్ బ్రెయిన్, మళ్ళీ అది ఎక్కడ అంటే అమెగ్డలా అని ఒక చిన్న స్ట్రక్చర్లో ఉంటుంది. అయితే మరి ఇవన్నీ కూడా ఇన్ని సెల్స్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కోదానికి ఒకటి కనెక్షన్, చిన్న చిన్న సెల్స్ అంటే 100 బిలియన్ న్యూరాన్స్ అని అంటే మరి వాటికి కావాల్సిన కనెక్షన్స్ నేను నడుచుకుంటూ మాట్లాడచ్చా? సరే, ఈ 100 బిలియన్ న్యూరాన్స్ కనెక్షన్స్ ఏ విధంగా చిన్న ఫంక్షన్, ఉదాహరణకి నేను ఏమేమి పనులు చేస్తున్నా ఇప్పుడు? నడుస్తున్నా, మాట్లాడుతున్నా, చేతులు కదిలిస్తున్నా, రైట్? ఇవన్నీ ఫంక్షన్స్కి, ఇవన్నిటికీ బ్రెయిన్ ఎంత స్పీడ్లో ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలంటే 450 కిలోమీటర్స్ పర్ అవర్. మనం ఏదైనా బండి నడపచ్చా 450 కిలోమీటర్స్? మనం నడిపి వెళ్తామా? మనకి ఇక్కడ లిమిటేషన్ ఎంత ఉంది? 100, మ్యాక్సిమం 100 కంటే ఎక్కువ పోతే మనకు ఫైన్ అవి పడుతుంది. కానీ బ్రెయిన్కి ఆ స్పీడ్ లిమిట్ లేదు, 450 కిలోమీటర్స్ స్పీడ్లో పోతుంది. ప్లస్ ఒకటే పని చేయదు, ఒక పని చేస్తుందా? నేను ఇప్పుడు ఒక వేలు ఎత్తినా, 3 వేలు ఇట్లా మడత పెట్టినా, మాట్లాడుతున్నా, చూస్తున్నా, ప్లస్ నడుస్తున్నా, ఇంకా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నేను అబ్జర్వ్ కూడా చేస్తున్నాను. అంటే ఒకటేసారి ఇన్ని పనులు, అన్ని పనులు కూడా సేమ్ స్పీడ్లో పనిచేస్తూ ఉన్నాయి, అవునా లేదా? అర్థమవుతుందా? మరి ఇంత ఫాస్ట్గా అంటే సపోజ్ ఇంకో క్వశ్చన్, మన ఏరోప్లేన్ స్పీడ్ ఎంత? ఏరోప్లేన్ తెలియదు, ఎవరికైనా తెలుసా? పోనీ గెస్. ఇప్పుడు మన న్యూరాన్ స్పీడ్, ఒక్కొక్క ఫంక్షన్ స్పీడ్ 450 కిలోమీటర్స్ అని చెప్పి చెప్పిన. ఏరోప్లేన్ స్పీడ్ ఎంత స్పీడ్లో పోతుంది? ఈ నుంచి మనం హైదరాబాద్ పోవాలంటే ఎంతసేపు పడుతుంది? 1 అవర్ వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 600. అంటే ఇంచుమించు 600 కిలోమీటర్స్ పర్ అవర్ పోతుంది, అంతేనా? 600-700 కిలోమీటర్స్ పోతుంది. కానీ అది ఏరోప్లేన్ ఒకటే స్పీడ్లో పోతుంది, అక్కడ ల్యాండ్ అవుతుంది, అంతే. కానీ ఇక్కడ మనం చేసేవి ఒక్కొక్క ఫంక్షన్. ఇప్పుడు ఆమె గోక్కుంటుంది, గోక్కుంటేటప్పుడు కూడా ఇది అంటే బ్రెయిన్ పోవాలి కదా, అరే ఇక్కడ ఏదో పెయిన్ వచ్చింది, ఇక్కడ ఏదో గోపురం పెడుతుంది అని అనుకొని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే అది పోయి చేయి తీసుకొని పోయి ఇట్లా అనమని చెప్పి చెప్తాం. అందుకని ఆమె చేయితో ఇట్లా అంటాం, అవునా? సో అంత ఫాస్ట్గా వెళ్ళి అది పనిచేస్తూ ఉంటుంది. మరి ఏరోప్లేన్ మనం ఒక్కసారి ఫ్లై అయింది అనుకో, ఒక్కసారి దిగిన వెంబడే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ పెట్టేస్తారు, కానీ వెంబడే మళ్ళీ ఇంకొకళ్ళు ఎక్కడానికి ఛాన్స్ లేదు. ఉండండి మాట్లాడండి, పాపం మీరు ఎంత రిస్ట్రిక్ట్ చేసినారో వాళ్ళని ఇప్పుడే ఫ్రీడమ్లో ఇస్తున్నాం. అయితే ఆ ఏరోప్లేన్ దిగిన తర్వాత వెంబడే మళ్ళీ టేక్ ఆఫ్ చేయాలి. ఒక 10 మంది ఇంజనీర్స్ వస్తారు, వచ్చి మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఎందుకు? మళ్ళీ ఎవరైనా ఎక్కినా కానీ కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాను, కానీ సర్వీసింగ్ చేస్తారు. మరి ఏరోప్లేన్ ఒక్కసారి 500 కిలోమీటర్స్ పర్ అవర్ పోయి హైదరాబాద్లో ల్యాండ్ అయితేనే ఒక్కసారి 10 మంది ఇంజనీర్స్ వచ్చి సర్వీసింగ్ చేస్తున్నారు. మరి ఇన్ని పనులు, ఆమె పెయిన్లు గోపుతుంది, మేము మాట్లాడుతున్నాము, ఇంకా రాస్తున్నాము, చూస్తున్నాము, ఇన్ని పనులు చేస్తే మన బ్రెయిన్కి ఏమైనా సర్వీసింగ్ ఏమైనా మనం చేస్తామా?
సర్వీసింగ్ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తామా? ఎప్పుడు కూడా ఆలోచించాం, ఎవ్వరు కూడా ఆలోచించారు. పేరెంట్స్ ఆలోచించారు, టీచర్లు ఆలోచించారు. మనకైతే ఇంకా స్కోపే లేదు. అవునా? ఉందా మనకి స్కోప్? మరి ఆ సర్వీసింగ్ అనేది ఏంటి? ఆ సర్వీసింగ్ అనేది ఏంటి? వాటర్ వేసుకోమని అంటున్నాడు తను తలపై. మంచిదే, కరెక్టే. ఇది లాస్ట్ చెప్తా. నిద్రపోవాలి, మంచిది, కానీ ప్రాపర్గా నిద్రపోవాలి. కానీ ఈ మధ్య ఏమైంది, టీవీ చూసుకుంటూ నిద్రపోతున్నాం. ప్రాపర్ సర్వీసింగా కాదు. ఇంకా తను పేరే పేరు జయచంద్ర. జయచంద్ర చెప్తున్నాడు మెడిటేషన్ చేయాలి. ఇంకోసారి వాకింగ్ చేయాలని చెప్తున్నాడు. చెప్పండి ఇంకా చిన్నగా ఎక్సర్సైజ్. గుడ్. ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలని చెప్తున్నాడు. చిన్నగా ఇంకా కొన్ని చెప్పండి. చెప్పమ్మా. చెప్పండి ఇంకా ఏం చేయొచ్చు? ఇప్పుడు సింపుల్గా మనకు ప్రాబ్లం అర్థమైంది. ప్రాబ్లం అర్థమైనప్పుడు సొల్యూషన్ దాంట్లోనే ఉంటుంది కదా. అవునా? ఇప్పుడు మన ప్రాబ్లం ఏమని మంచిగా చెప్పేసింది. 2-3 ఆన్సర్స్లోనే మనకు షార్ప్నెస్ కావాలని చెప్పేసింది. షార్ప్నెస్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు కావాలి. రైట్? పెన్సిల్ మాదిరిగా షార్ప్ అయితే చేయలేము. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఏంటి? ఏరోప్లేన్ ల్యాండ్ అయినప్పుడు 10 మంది ఇంజనీర్లు వచ్చి సర్వీసింగ్ చేస్తారు. మనం ఎక్కడికి సర్వీసింగ్ చేస్తున్నాం? ఆ సర్వీసింగ్ ఎట్లా కావాలి? ఒకతన్ని యోగా చెప్పిండు, ఒకతను మెడిటేషన్ చెప్పిండు, ఒకతను ఎక్సర్సైజ్ చెప్పిండు, ఒకతను మంచి స్లీప్ కావాలని చెప్పిండు. ఇంకా మనము ఈ క్లాస్ ముందు చిన్న ఇన్వొకేషన్ పాడుకున్నాం. అది కూడా కైండ్ ఆఫ్ మెడిటేషన్. అవునా కదా? ఒప్పుకుంటారా? ఎందుకు ఆ శ్లోకాలు చదవాల్సి వచ్చింది అంటే, మనకి ఏదైనా చిన్న డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటే, అందరు వచ్చి అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోయి కరెక్ట్ టాపిక్లోకి కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఆయన చెప్పిండు ఇంకోతాను కాన్సన్ట్రేషన్ కావాలని. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ వచ్చే పద్ధతిలో ఇవి కొన్ని అవి డీటెయిల్గా క్లాసిఫై చేసుకుందాం. క్లాసిఫై చేసుకుంటే కొంచెం ఈజీ కదా. ఇదేదో అన్నీ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటే ఏమనిపిస్తుంది అని అంటే అపజార్డర్స్ ఉంటుంది, అందరికి గుర్తు కూడా ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్లోకి వెళ్తే ఆ రెడ్ ఉన్నాయి కదా, ఏమని రాస్తుంది? ప్రిన్సిపల్స్. ఆ సర్వీసింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటి మీరు చదవండి, బ్లడ్ సప్లై. ఇవన్నీ మీరు రాసుకోవచ్చు చిన్నగా. కనిపిస్తుందా లేదా? బ్లడ్ సప్లై నాకే కనిపిస్తలేదు అనుకున్నా. సరేలే, అది మీకు షేర్ చేస్తే కానీ స్టిల్ మీకు అర్థమైంది రాసుకోండి. బ్లడ్ సప్లై. సో కరెక్టేనా? బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయాలా? ఒక పేపర్లో ఒకటే రాయండి. 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒక పేపర్లో ఒకటే సెంటర్లో రాయండి. సెంటర్లో రాస్తే మనకి ఇట్లా డైరెక్షన్స్ ఇట్లా పెట్టేసి ఈ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి ఏమేమి కావాలని చెప్పేసి ఇట్లా ఫింగర్స్ మాదిరిగా పాయింట్ చేసుకుంటూ అవన్నీ రాసుకోవచ్చు. సరే, మీకు అంటే పేపర్లు తక్కువ ఉంటే ఒకటే పేపర్లో రాసుకొని మళ్ళీ ఇంటికి పోయినాక మంచిగా అనలైజ్ చేసుకొని వేరే బుక్లో రాసుకోండి. సరేనా? ఒకటి బ్లడ్ సప్లై. నేను ప్రతిదానికి ఒక 4-5 చెప్తా, ఎందుకంటే మీ సార్ నన్ను రిస్ట్రిక్ట్ చేసేసింది. 1 అవరే టైం ఇచ్చింది. 1 అవర్లో నేను ఫినిష్. రైట్? ఇప్పటికి ½ అన్ అవర్ అయిపోయిందని అంటున్నాడు మళ్ళీ ఇంకోసారి.
సో తర్వాత మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను 5 చెప్పినాక మళ్ళీ మీరు మిగతా అన్నీ రాసుకోవాలి. బ్లడ్ సప్లై ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకటి చెప్పండి చిన్నగా ఏదైనా సేమ్ టకటగా చెప్పొచ్చు. వెజిటబుల్స్ తినాలి. రైట్, వెరీ గుడ్. మంచి వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి. అయిపోయింది. ఇక తినడం ఆపేసేసి ఇంకా వేరే చెప్పండి. మళ్ళీ ఎక్సర్సైజ్ చెప్పండి, రాసుకోండి దాంట్లో ఎక్సర్సైజ్. ఇంకొకటి ఒక నిమిషం, అన్ని ఎక్సర్సైజెస్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తాయి. దీంట్లో ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా అవి చాలా ఎక్కువ బ్లడ్ సప్లై పెంచేవి. ఏమైనా ఎక్సర్సైజ్ అటువంటి సెలెక్ట్ చేసి చెప్పండి. ఒకటి రెండు. ఏం పేరు చేస్తావా యోగా? రైట్, గుడ్. చందు, అదే మళ్ళీ నా పేరే ఉంది జయచంద్రమ్మ. సరే, ఆయన బ్లడ్ సప్లై ఒక ఎక్సర్సైజ్ చెప్పండి. ఏమి ఎక్సర్సైజ్? యోగా. మరి యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే మనము ఆ ఎడ్డింగ్ మనం రాసుకొని అన్ని పాయింట్స్ చాలా రాసుకుంటాం. రన్నింగ్, వాకింగ్, జంపింగ్, ఇంకా స్విమ్మింగ్, ఇట్లా అన్నీ రాసుకోండి. ఏది బ్లడ్ సప్లై ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారో దాన్ని అనలైజ్ చేసి అవి 4 ప్రాక్టీస్ చేయాలి. ఇక మిగతా అన్నీ వద్దు. ఇప్పుడు నేను యోగా ఆసనాలు డైలీ చేస్తా. డైలీ 180 ఆసనాలు కానీ బ్లడ్ సప్లై బ్రెయిన్కి ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజెస్ యోగాలో చాలా కొన్ని ఉన్నాయి. అవి ఒక్కటి మాట్లాడుకుందాం, సరేనా? అందుకంటే మనకు అంత టైం లేదు, ప్లస్ మనకు కూడా అంత టైం దొరుకుతుంది. అవునా కదా? ఇప్పుడు కరెక్ట్గా ఇవన్నీ ఇచ్చిపెట్టి ఈ ప్రాక్టీస్లో పడి మనం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తామా? ఉన్నపరంగా వెంబడే పోయి రాయలేం కదా. మనం అది చదవాలా, ప్లస్ ఇవి కొంచెం వేసుకొని ఒక 1-2 months అయిన తర్వాత మనకు అంటే ఈ బ్రెయిన్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయిపోయి దాని ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు చదువు టైం అనేది చాలా తగ్గిపోయినా కూడా మనకు వర్కౌట్ అయింది. ఇప్పుడే మనం సార్ చెప్పాడు బ్రెయిన్ బ్లడ్ సప్లై అయితే మనకు మొత్తం రావాలా చెప్పేసి 2 గంటలు చదివేసి టక్కున బంద్ చేసి కష్టమే. దాంట్లో ఈ 130 ఆసనాల్లో ఎవరైనా చెప్పండి బ్లడ్ సప్లై మాక్సిమం ఇంక్రీజ్ అయ్యే ఆసనాలు మాత్రమే. లాస్ట్కి వెళ్ళిపోతుంది. అన్నీ ఇంక్రీజ్ చేస్తాయి, నో డౌట్. చందు ఇంకా కరెక్ట్ తర్వాత ఉంటాను. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మాట్లాడుకోవాలి. మనం ఈ యోగాసనాలు 180 కూడా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ 2 కూడా తెలుసుకుందాం. అవి అండర్లైన్ చేసి అదే ప్రాక్టీస్ రైట్. వజ్రాసనాలు మనం చెప్పారు, అది ఇంకా మళ్ళీ తప్పట్టు పడవచ్చు.
పెట్టకాయని పోనా సార్ ఇంకా జూమ్ చేస్తున్నాను సార్ ఆడియో ఒకవేళ అంతలో మీ ప్రిన్సిపల్ దయదాచి ఇంకో గంట సేపు ఇవ్వండి చెప్తాం మళ్ళీ రైట్. సో సీట్స్ అవసరంలో బ్లడ్ ఎక్సైజ్ నుంచి వెళ్ళిపోతుంది, మామూలుగా వాటర్ ఎక్కడి నుంచి పోతుంది. సో మనకు తల కిందికి కాలు పైకి వేసినాం అనుకో, బ్లడ్ ఎక్కడ పోవాలి, బ్రెయిన్కి ఎక్కువ పోతుందా లేదా, రైట్. సో అట్లా ఇంకా 2-3 అవసరాలు ఉన్నాయి, అవి కూడా మీరు నోట్ చేసుకొని రాసుకోవచ్చు, రైట్. ఒకటి ఎక్సర్సైజ్ ద్వారా, ఇంకా బ్రెయిన్ బ్లడ్ సప్లై మంచిగా కావాలంటే మన ఫ్రెండ్ ఒక ఆమె చెప్పి, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమన్నా అని ఒక పేపర్లో మొత్తం మీరు రాసుకోండి. 100 రాయండి, ఒక్కొక్క దానికి 100 రాయండి. దానిలో ఎవ్రీడే ఒక్కొక్కటి టిక్ చేసేయండి, ఇది వద్దు మంచిగా లేదు, ఇది వద్దు మంచిగా లేదు అట్లా అని చెప్పేసి చేసేసి లాస్ట్ ఒక 5 మాత్రమే తీసుకోండి, ప్రతిదానికి 5, అంతకంటే ఎక్కువ. ఇంకోటి మీకు ఇంపార్టెంట్ థింగ్ ఒక పాయింట్ చెప్పిన తర్వాత మళ్ళీ మనం సేమ్ టాపిక్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వరకు ప్రపంచంలో హైయెస్ట్ బ్రెయిన్ వాడిన పర్సన్ ఎవరైనా ఉన్నారని మీకు తెలుసా? వెరీ గుడ్. ఇది వేరే స్కూల్లో ఈ ఆన్సర్ రాలేదు, చెప్పలేకపోయింది. అంటే మేబీ స్టాండర్డ్ కూడా తక్కువ ఉండొచ్చు, కానీ కరెక్ట్ చెప్పాలి. ఆయన ఎంత పర్సెంట్ బ్రెయిన్ వాడింటాడు? 12%, రైట్. కరెక్ట్ 12% వాడిండు. అయినా వరల్డ్లో హైయెస్ట్ పర్సంటేజ్ వాడిన పర్సన్ కింద ఆయన నోట్ అయింది. నిజానికి ఇంకా 88% బ్రెయిన్ వాడలేదు, అయినా కూడా హైయెస్ట్ బ్రెయిన్ పర్సన్ అని చెప్పాను. కానీ మనకు ఎంత స్కోప్ ఉంది? ఐన్స్టైన్ చాలా తక్కువ వాడిండు, మనం వాడాలనుకుంటే ఇంకా మిగిలిపోయిన 88% కూడా వాడుకోవచ్చు. అవునా? వాడుకోవచ్చా లేదా? మనకు తెలిసిపోయింది ఆయన తక్కువ వాడిండని తెలిసిపోయింది. మనం ఏం చేయొచ్చు? ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. దాన్ని ఎట్లా అనేది మొత్తం హెడ్లైన్స్ చెప్తే దాన్ని రాసుకొని పాటించడం ఒకటే మనం చేయాల్సింది, రైట్. ఇంకా నెక్స్ట్, బ్రెయిన్కి ఒక మంచి చెడు హ్యాబిట్ ఒకటి ఉంది. అదేంటంటే అది మనం ఏదైనా కొత్త థింగ్ చేస్తే ఒప్పుకోదు. ఉదాహరణకి ఎవరైనా పొద్దున లేవాలనుకుంటున్నారా? ఎన్ని గంటలకు లేస్తారు మామూలుగా మామూలుగా 7. వెరీ గ్రేట్, రియల్లీ గ్రేట్. అందరు 4 o'clock లేస్తున్నారా? చేతులు ఎత్తండి. అందరూ ఎత్తుండ్రు చేయాలి. మాట్లాడద్దు, 5 గంటలకు ఎంతమంది లేస్తున్నారు? 4 గంటలకు లేకపోతే సరే, 6 గంటలకు ఎంతమంది లేస్తున్నారు? ఇప్పుడు 6 గంటలకు లేసే వాళ్ళకి క్వశ్చన్, లేచే చెప్పద్దు. ఎప్పుడైనా మనము 5 గంటలకు లేద్దామని అనుకున్నామా? ఆమె తలకి ఎదిగేస్తుంది అంటే ఎప్పుడు అనుకోలేదు. నువ్వేమని అనుకున్నావా? అనుకున్నానే లేవలేకపోతున్నావు, అంతేనా? అదే ఈ హెడ్ఏక్. ఏంటి? బ్రెయిన్ మనకి ఎప్పుడు చెప్తుంది, అరే నువ్వు ఈరోజు ఒక్కరోజు పనుకోరా, జీవితం 100 ఏళ్ళు ఉంది, ఇంకా నువ్వు లేవకు, ఈరోజు సండే ఉంది, ఇది ఒక్కరోజు పోతే కూడా నీకు జీవితం 100 ఏళ్ళు ఉంది, మంచిగా ఆ రోజు లేవచ్చు అని అంటే ఆ రోజు వస్తుందా? ఎట్లయితే ఆమెకు వస్తలేదు ఈమెకు వస్తలేదో ఎవరికి కూడా రాదు. అంటే ఎప్పుడైనా మనం బ్రెయిన్ చెప్పిన మాటని వినద్దు. ఏమి బ్రెయిన్ ఎందుకనంటే దానికి ఒక లేజీ హ్యాబిట్ ఉంటుంది. లేజీ హ్యాబిట్ ఏంటి అంటే చేయలేదు,
అంటే బ్రెయిన్ ఏదైనా మనకి ఈరోజు వద్దు, ఈరోజు 5 o'clock వద్దు అని అంటే మనం ఏం చేయాలా? లేవాలి. అది మంచి పని అయితే. బ్రెయిన్ ఇట్లా కూడా చెప్తుంది, మనకి కూల్ డ్రింక్ తాగాలనిపించింది అనుకో, వెంబడి తాగమని చెప్తుంది, అవునా? అది మనం ఏం చేయాలి? అటువంటి కట్ చేయాలి. మంచి పనులు ఎంకరేజ్ చేస్తాం, రైట్? బ్రెయిన్ రెసిస్టెన్స్, ప్రతి ఒక్క పనికి రెసిస్ట్ చేస్తుంది, వద్దు అని చెప్తుంది, దాన్ని వినకూడదు. అది మంచిగా చెడు అనేది మనం ఆలోచించాలి, రైట్? మంచి అయితే మనకు ఇప్పుడు నేను ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన, ఎవరైనా నన్ను ఉడవమని చెప్పినా లేదు కదా మనకి, ఎందుకంటే పరిసరాలు మంచిగా ఉన్నాయనుకో మనకు మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది. అంత చెత్త అవుతుందనుకో ఏమవుతుంది? చెత్త ఉంటే మనం మైండ్ పనిచేయదు. ఎగ్జాంపుల్, ఇల్లు అయినా బాడీ అయినా మైండ్ అయినా ఒకటే. ఇంట్లో చెత్త ఎక్కువ పెట్టుకుంటే ఏం చేస్తాం? బాడీలో చెత్త ఎక్కువ అయితే ఏమవుతుంది? అవునా? మరి మైండ్లో చెత్త ఉంటే వేరే అని మనకు కావాల్సినవి రావు లోన్కి. ఆ విధంగా మైండ్లో కూడా చెత్త అన్నది మనం ఎప్పుడు తీసేస్తూ ఉంటాం. అది అగైన్ మళ్ళీ యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ టెక్నిక్ సార్ చెప్తారు చూడు, అవన్నీ అవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే బ్రెయిన్ని క్లీన్ చేసుకోవడానికి. మనం ఏరోప్లేన్ వాడేమో సర్వీస్ చేస్తున్నాం, మనం చేస్తలేము కదా. ఆ ఏరోప్లేన్ సర్వీస్, బాడీ సర్వీసింగ్ సార్ మన సార్ ఏమి. సో మేము కూడా ఇటువంటి టెక్నిక్స్ తెలియక 16 గంటలు చదువుతుండే MBBS రోజు. మీరు అట్లా చేయొద్దు. ఇప్పుడు నేను ఎవ్రీడే 2 hours చదువుతా కంపల్సరీ. 3:30కి లేస్తా, ఒక 2 hours యోగా చేస్తా, 5:30 అవుతుంది. 5:30 to 7:30 వరకు 2 hours ఏదైనా బుక్ చదువుతా. అట్లా చదివిన టాపిక్స్ అన్నీ ఈరోజు ఎన్ని టాపిక్స్ అయినాయి అంటే ఒక 20 టాపిక్లు అయినాయి, 20 PhDలు అయినాయి. ఒక్కొక్క PhDకి ఎంత టైం పడుతుంది తెలుసు కదా? ఎంత టైం పడుతుంది అంత గెస్? సార్ చెప్తున్నాడు 3 years. మరి జస్ట్ 3 years ఇప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి PhD చేయమంటే చేస్తారా? అంతకుముందు కూడా చదవాలి కదా. మరి అదొక 10 years పోతుంది కదా, 13 years. అంటే ఇది వనవాసం అంటారు కదా, అజ్ఞాతవాసం, వనవాసం, ఆ టైప్లో అవుతుంది. కానీ అవన్నీ లేకుండా కూడా చదవగలిగినాం అని అంటే దానికి రీజన్ ఏమైంటుంది? ఏమైంటుంది? జస్ట్ యోగా, మెడిటేషన్ ఒకటే. సో అవన్నీ మనము విని మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి, సరేనా? Raise your hand. Namaste. మరి సహాయ పులులు ఉన్నారు కదా అంటారా? పులులు రైట్ హ్యాండ్ రోల్, లెఫ్ట్ థై మీద వేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ థై మీద. ప్లీజ్ ప్లీజ్ స్ట్రైట్ వేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మన టాపిక్ దేని మీద నడుస్తా ఉంది? బ్రెయిన్. సో ఓకే, మీ బ్రెయిన్ ఒక చిన్న పరీక్ష. సారు ఈసారి 100 రూపాయలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? మళ్ళీ 90 రూపాయలు తిరిగి ఇచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ డే 2000 రూపీస్ తీసుకున్నాడు. మళ్ళీ 1990 తిరిగి ఇచ్చేసినాడు. నెక్స్ట్ డే 1 lakh తిరిగి ఇచ్చినాడు.
మళ్ళీ 1,99,900 తిరిగి ఇచ్చేసినాడు. ఆ నెక్స్ట్ డే 2 lakhs తీసుకున్నాడు, ఏం తిరిగి లేదు. ఈ లెక్కన సార్ వయసు ఎంత? సార్ వయసు వద్దు, మీ వయసు ఎంత? ఎంత ఇచ్చారు సారు? ఈ లెక్కన మీ వయసు ఎంత? ఎవరు ఎంత ఇచ్చినా మీ వయసు 16. అర్థమవుతుందా? సో ఇది బ్రెయిన్కి సంబంధించింది. ఇప్పుడు సార్ మెడిటేషన్ చేస్తాను, దాని అర్థం ఏంటంటే శరీరం దృఢంగా ఉండాలంటే పోయి పరిగెత్తాలా, జాగింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, బస్సుని పరిగెత్తా, ఎస్వీఆర్ బస్సుని చేంజ్ చేసి పట్టుకొని ఎక్కాలా, ఇన్ని చేయాలి. కానీ మైండ్కి ఎక్సర్సైజా, బ్రెయిన్కి ఎక్సర్సైజా? ఇదంతా శరీరానికి, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అయితే మెడిటేషన్. కాబట్టి ఈరోజు టాపిక్ అంతా కూడా మెడిటేషను, బ్రెయిన్ గురించి. బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో వాడు ఎన్ని కండలు ఉన్నా ఎంత ఉన్నా వేస్టే. అది షార్ప్గా లేనప్పుడు వాడు ఆ రోజంతా డల్లే. ఆ బ్రెయిన్ షార్ప్గా ఉంటేనే ఓన్లీ సందేశం మాత్రమే. కాబట్టి బ్రెయిన్ యాక్టివ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సారు ఎంతో దూరం నుంచి చూడడానికి సారు ఏం తెలియని వాళ్ళ ఉన్నారు. PhD 20 PhD చేశారు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ టు డూ లైక్ దట్ సార్ లాగా. కాబట్టి సార్కి ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయింది. యూ కెన్ కంటిన్యూ. నెక్స్ట్ నోరు కాదు షార్ప్ అయింది బ్రెయిన్, మీకు నోరు అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా? ఏమి ఇప్పుడు మనకు 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 3వది వచ్చేసి డూ ద థింగ్స్ యూ లవ్. మనకి ఏది ఇష్టం అంటే ఆ చిన్న పని మనకు చేయాలి. ఒకరోజు సపోజ్ మనకు ఇంట్రెస్ట్ పనులు ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఏ పేరమ్మా? మాలికకి మొబైల్ చూడటం ఇంట్రెస్ట్ అని అంటుంది. అంటే వినండి, వింటున్నారా? మొబైల్ చూడటం అనేది కొద్ది రేపు పాలు తాగే పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు, రైట్? అయితే మొబైల్ చూస్తే నష్టాలు ఏంటి అనేది మనం చదువుకుందాం. అది కాకుండా ఇంకేదైనా పని ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ థింగ్స్, పెయింటింగ్, గుడ్, ప్లేయింగ్. ఆ దాంట్లో కూడా ప్లేయింగ్లో చాలా ఉంటాయి కదా గేమ్స్. ఇంకా దాంట్లోన హ్యాండ్బాల్. ఇప్పుడు ఆమెకి హ్యాండ్బాల్ అంటే ఇంట్రెస్ట్, ఇంకా క్రికెట్ అంటే కొంతమందికి. ఆ పని మనకి ఇంట్రెస్ట్ ఉన్నది రోజు. నా ఎగ్జాంపుల్ చెప్పన్నా, నేను చెట్లంటే చాలా ప్రేమ. రోజు చెట్లకు నీళ్ళు పోయడం కానీ, చెట్లతో పలకరించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. వారానికి ఒక 50 చెట్లన్నా పెడతా. ఏదో ఒక టైంకి పోయి చెట్లు పెట్టేసి వాటికి నీళ్ళు పోయడం ఇటువంటివన్నీ చేస్తాను. ఒక 10 సంవత్సరాల్లో నేను ఒక ఫారెస్ట్ తయారు చేసిన. ఒక 10 ఎకరాలు ఫారెస్ట్ అయిపోయింది. మరి అయిపోయిందని గుర్తుండట్లేదు, ఇంకా అది చేస్తూనే ఉన్నా. ఏమి ఇది ఒక పని, మనకు నచ్చిన పని, నచ్చింది. మొబైల్ ఒకటి పక్కకు పెట్టండి. అంటే నిజంగా అది మంచిదైతే నేను కూడా చేస్తాను. మొబైల్ జీవితాంతం మొబైల్ పట్టుకొని ఇట్లే ఉండొచ్చు, ఏముంది కదా. దాని నుంచి బ్రెయిన్కి ఎంత నష్టము అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నేను లాస్ట్లో నా నెంబర్ కూడా ఇస్తాను. ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, సార్ నాకు ఇది నచ్చిన పని, ఇది చేయొచ్చా అనేది అడిగితే కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే అదొక దాని గురించి డిస్కస్ చేసినాం అనుకో, మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ అవుతాయి, రైట్? అది తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము హౌ యూ డూ ఏ థింగ్, ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్. దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? హౌ యూ డూ ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్.
ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎవరైనా టీచర్ అయినా పర్లేదు. చెప్పగలుగుతారా? లేదు అంటే నేను చెప్పేస్తా. సరే, ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అయినాయి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ యూ డూ ఎవ్రీథింగ్. హౌ యూ డూ ఎవ్రీథింగ్. చెప్పాను, మీరు చెప్తారా? మనము ఏదైనా ఒక పనిని ఏ విధంగా చేస్తున్నామో అన్ని పనులు అదే విధంగా చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు బయటికి వెళ్ళేసి మనము చెప్పులు ఇచ్చినాం కదా, ఆ చెప్పులు ఎవరెవరు ఎట్లెట్లా ఇచ్చినారు అనేది చెప్పి వాళ్ళ మార్క్స్ ఎన్ని వస్తాయని కూడా మనం చెప్పచ్చు, రైట్? మరి చెప్పులు ఇచ్చిన వాటిని చూసి కూడా చెప్పుల జతలు చూసి మనము వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఎట్లా చెప్పగలుగుతామంటే ఇదే ప్రిన్సిపల్. హౌ యూ డూ ఎవ్రీథింగ్, హౌ యూ డూ ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్. మనము ఏ విధంగా అయితే ఒక పని, ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ, మనము పొద్దున్న లేస్తామా, రాత్రి పడుకున్న బట్టలు మడత పెట్టుకుంటారా? ఎవరైనా మడత పెట్టుకుంటారా? ఒక ఆమె చేతి లేదు, ఒక ఆమె చేయి ఎత్తలే, గోక్కుంటుంది. ఇంకా ఒక ఫోర్త్ ప్రిన్సిపల్, ఫోర్త్ అంతా ఆడడం. ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే హౌ యూ డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా ఒక పని ముట్టుకొని అది ఏ విధంగా చేస్తావో మిగతా పనులన్నీ అదే విధంగా ఉంటాయి. మీరు నమ్ముతారా? జాతకాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, జాతకాలు ఎవరైనా చెప్పించుకున్నారా? అక్కడ పిచ్చుకలు ఇంకా ఏవో చూసి చిలుకలు జాతకం అవన్నీ చెప్తారు కదా, ఎప్పుడైనా చెప్పించుకోండి, కరెక్ట్ చెప్తారు వాళ్ళు. ఎట్లా అనంటే వాళ్ళు మొత్తం అదేదో పేపర్ తీసి చదవరు, దాంట్లో ఉండే రైటింగ్ మనకు అర్థం కాదు. వాళ్ళు ఏదో కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు కానీ మనకు అర్థం కాదు. కానీ మనల్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అదే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఆ అబ్జర్వేషన్ చేసి ఇక మిగతా అన్నీ చెప్పేస్తారు దాన్ని బట్టి. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ ఉంది కదా, మనం ఏదైతే పని ఏ విధంగా చేస్తామో అన్ని ఒక పని మనం పర్ఫెక్ట్గా చేయడం స్టార్ట్ చేసినామంటే అన్ని పనులు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అది దాని మీనింగ్. అంటే మనం ఒక పని ఇన్కంప్లీట్గా సగం, ఇప్పుడు కొంతమంది బట్టలు మడతలు లేరు అనుకుంటాం, కొంతమంది ఇంకొకటి అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ అందరు వాష్ చేసుకుంటారా? తినే ముందు కాదు, తిన్న తర్వాత. వెరీ గుడ్, చాలా అడ్వాన్స్డ్ ఉంది. ఇంతమంది మంచి పిల్లలు నేను చూడలేదు ఇక్కడ. నిజంగా నేను వేరే స్కూల్లో కూడా ఇవన్నీ చేస్తా, అక్కడ లేదు మా పని మనిషికి ఇస్తాము, మా మమ్మీ తోముతుంది, మా డాడీ తోముతాడు, ఇట్లా చెప్తారు. ఇక్కడ మనమే తోముతున్నామని చెప్పి చెప్తాము. నిజంగా అట్లయితే మాత్రం 100% రైట్, 100% రైట్. ఎందుకంటే మనం తిన్న ప్లేట్ కదా, మనం తిన్న ప్లేట్ మనం కడుక్కుంటే రైట్. మనకు ఒక పని స్టార్ట్ చేయడము, తర్వాత ఎండ్ చేయడము, పర్ఫెక్ట్ చేయడము, ఇవన్నీ తెలిసేద్దాము. దాంట్లో ఇంకా మనం అన్నం తిని కొంతమంది అన్నం ప్లేట్ చుట్టూ అన్నం పడేస్తూ ఉంటారు. ఎవరైనా పడేస్తారా? సరే, మనం పెద్దవాళ్ళం అయిపోయినాము. చిన్నపిల్లలు అక్కడి నుంచి కూడా మనం ట్రైనింగ్ చేయాలి. మన ఉదాహరణ మన చిన్న పిల్లలు ఇంట్లో ఎవరైనా వాళ్ళకి అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా తినడం, కడుక్కోవడం మనం చేసినామంటే వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. అదే పర్ఫెక్ట్గా అవుతూ ఉంటారు. అది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క పనిని
ప్రతి ఒక్క పనిని అదే విధంగా ప్రాక్టీస్ చేస్తుంది. పనిని కూడా ఇన్కంప్లీట్ గా పెట్టనియదు మనం. అట్లా బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా మనము బట్టలు కూడా ఉదాహరణకి మనము ఒక ఏరియాని క్లీన్ చేసి పెట్టుకోవడము, చెప్పులు నీట్గా వదలడము, బట్టలు ప్రాపర్గా వేసుకోవడము, ఇవన్నీ కూడా మన పనులు మనం చేసుకుంటే అన్ని విధాలలో అదే విధంగా మనం బ్రెయిన్ షార్ప్గా యాక్టివ్గా చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఏది కూడా ఇన్కంప్లీట్. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడి వరకు వచ్చిందని చెప్పడానికి కూడా చాలామందికి ఇది కన్వే చేద్దామని చెప్పి కొంతమంది కూడా సరిగ్గా వినకపోతే నాకు నచ్చదు అన్నట్టు. ఆ విధంగా మనం ప్రతి పనిని పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అది ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్న పని తీసుకోండి, ఏదైనా ఒక చిన్న పని ఒక్కరోజు జడ వేసుకోవడం కానీ, దూకోవడం కానీ, చెప్పులు ప్రాపర్గా క్లీన్ చేసుకొని వేసుకోవడం కానీ, మనం చదువుకునే ప్లేస్ నీట్గా పెట్టుకొని చదువుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయిపోతాం. ఇది 4th ప్రిన్సిపల్, రైట్? ఇంకొకటి అర్థమైంది? ఏమర్థమైంది? ఇంకొకటి లాస్ట్ పాయింట్, 5 ప్రిన్సిపల్లో ఇది లాస్ట్ పాయింట్. ఇంకా 10 minutes ఉందట. సరే, ఈ లాస్ట్ పాయింట్ చెప్పేసి నేను టేక్ హోమ్ మెసేజెస్లో కొన్ని పాయింట్స్ చెప్పేస్తా, దాంతో ఎండ్ చేస్తాం. ఇది యాక్చువల్లీ చెప్పినా కదా 3-4 hours కూడా దీని టాపిక్ పైన మాట్లాడచ్చు. కానీ మీకు మెయిన్ ప్రిన్సిపల్స్ అయితే చెప్పేసిన. ఏంటి? 4 ప్రిన్సిపల్స్ చెప్పేసిన. ఒక లాస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి హ్యూమన్ బీయింగ్ అనేది సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ అంటే ఏంటి? సోషల్గా ఉండడం, కలిసిమెలిసి ఉండడం. ఎప్పుడైనా మనం చిన్న పని చేసినా అని ఇప్పుడు చప్పట్లు కొట్టుకున్నామా? అయితే ఆ సోషల్ బీయింగ్లో అందరం కలిసి ఉండడము, ఒకరినొకరు మెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఉంటేనే మనము బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అవునా? మీకు కూడా అరే నువ్వు మంచి పని చేసినావు, ఈరోజు మంచిగా తొందరగా లేచినావు అని అంటే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది. అరే నువ్వు అంతా డిస్టర్బ్ చేసినావురా, క్లాస్కి చీడపురుగు మాదిరి ఉన్నావు నువ్వు అని అంటే ఎట్లా అనిపిస్తుంది? మనకి మంచిగా అనిపించదు కదా. సో అరే నువ్వు మంచిగా ఉన్నావు కానీ కొంచెం నీ నుంచి కూడా వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని చెప్పి వేరే పాజిటివ్గా చెప్పుకోవడం కూడా మంచిగా అనిపిస్తుంది. దాని నుంచి ఏంటంటే ఇంకోసారి ఆ మిస్టేక్ కాకుండా అని వాళ్ళని తిరిగితే ఏమవుతుంది? తిరిగితే ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అట్లా. కానీ ఏదైనా మంచిని అప్రిషియేట్ చేసినాం అనుకో, ఇక వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. అరే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరు లేరు అనుకుందాం. సపోజ్ నువ్వు ఒక మంచి పని చేసినావు, చెప్పులు మంచిగా అక్కడ ఇచ్చేసి ప్రాపర్గా పెట్టేసి వచ్చినాం, కానీ ఎవరు లేరు. మరి ఏం కావాలో? ఎవరు లేరు పక్కన, మనమే శబాష్ అని కొట్టుకోవాలి. శబాష్. అట్లా కూడా మన బ్రెయిన్కి ఇదొక మంచి పని అవుతుంది అని చెప్పేసి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్ ఏంటంటే ఇంకా యాక్టివ్గా మంచి మంచి పనులు చేయాలని అనిపిస్తుంది, రైట్? ఈ ఒక 5 ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కటి రాసుకొని ప్రతి దానికి ఒక 5 ఎగ్జాంపుల్స్ రాసుకొని అవి ప్రాక్టీస్ చేసేటట్టు చూడాలి. ఇంకొకటి ఈ లాస్ట్ 10 minutesలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను. అక్కడ న్యూరోప్లాస్టిసిటీ అని అంటే ఏంటంటే బ్రెయిన్లో చాలా సెల్స్ ఉన్నాయి కదా, అవి ఎవ్రీ టైం ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే కంప్యూటర్ ఆర్గనైజ్ చేసుకుంటుందో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చిన్నగా ఇక్కడ ఒక చీమ కొడుతుంది, దోమ కొడుతుంది అనుకో, వెంబడే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, అరే ఇక్కడ దోమ కొడుతుంది. మనం అంటే మేల్కొని లేకున్నా అని నిద్రలో కూడా బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, అరే ఇక్కడ ఏదో దోమ కొడుతుంది అని చెప్పి సిగ్నల్ పంపిస్తే ఏమవుతుంది? మన కుడి చేయి దగ్గర ఉంటే కుడి చేయి లేస్తుంది, ఎడమ చేయి దగ్గర ఉంటే ఎడమ చేయి లేస్తుంది. లేచి తర్వాత ఏమవుతుంది? అంత గట్టి కొట్ట. అయితే కరెక్ట్ ఆ చెయ్యి
లేచి ఆ దోమ దగ్గర మనము దోమని చంపేసే ప్రయత్నం చేస్తాం. అయితే దీంట్లో పాయింట్ ఏంటంటే ఈ న్యూరోప్లాస్టీ అనేది అంత ఆర్గనైజ్ థింగ్స్ అన్ని చేస్తూ ఉంటుంది. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదొక హైవే మాదిరిగా తయారవుతూ ఉంటుంది. రోజు మనం ఇక్కడ నడిచినాం అనుకో, ఒక మట్టి రోడ్లో అక్కడ చెట్లు పెరగవు కదా, ఒక రోడ్ ఫామ్ అవుతుంది. అట్లా బ్రెయిన్లో కూడా అట్లా రోడ్ ఫామ్ అవుతుంది. ఏదైనా ఒక పని యాక్టివిటీ చేస్తూ ఉంటే ఒక రోడ్ ఫామ్ అవుతుంది. ఆ రోడ్స్ అన్నింటిని పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవచ్చు అని అంటే డైలీ ఒక కొత్త యాక్టివిటీ, డైలీ కాకుండా 50 డేస్కి ఒక కొత్త యాక్టివిటీ మనం నేర్చుకోవాలి. ఒకరోజు ఊడవడం, ఒకరోజు క్లీన్ చేయడం, ఒకరోజు చిన్నగా బొట్టు పెట్టుకోవడం, ఏదైనా ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చెప్పండి. గోరింటాకు పెట్టుకోవడం చిన్నగా మనం చేసే పని. డైలీ ఒక 5 minutes యోగా చేయడం, లేదు అని అంటే ఇంకా సైకిల్ తొక్కడం, లేకపోతే బండి నడిపించడం. డైలీ అదొక ప్రాక్టీస్ కింద చేసుకుంటే ఇప్పుడు అది ఏమవుతుంది అంటే ఒక హైవే ఫామ్ అవుతుంది బ్రెయిన్లో. తర్వాత ఏమవుతుంది అంటే ఒక 1 month 2 months తర్వాత సపోజ్ నువ్వు ఇప్పుడు ఈరోజు సైకిల్ కొత్తగా నేర్చుకుంటున్నావు. సైకిల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అయినా ఫస్ట్లో ఒక 1 month 2 months తర్వాత ఈజీ కాదు, డెడ్ ఈజీ. ఎందుకనంటే ఎవరైనా ముందు వచ్చినా కానీ మనం ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తాం. అరే ముందు ఎవరు వచ్చిండ్రు, మనం బ్రేక్ వేయాలని చెప్పి ఇప్పుడు ఆలోచించాము. అంటే బ్రెయిన్కి ఏం కెపాసిటీ ఉంటుందంటే ప్రతిదీ ఆటోమేటిక్గా చేసే విధానంలోకి తీసుకెళ్తుంది అన్న. అయితే మనం చేసే పనులన్నీ ఆటోమేటిక్గా అయ్యేటట్టు చేసుకోవాలి. ప్రతి పని దాన్ని కొత్త పనులు యాడ్ చేయాలి. ఇంకా ఉదాహరణకి చట్నీ తినడం, రోజు కొంచెం చట్నీ. డైలీ మనము బ్రష్ కాకుండా చేతితో తెమ్ముకోవాలని ఏదైనా ఒక చిన్న రూల్ పెట్టుకోవాలి. అది మంచిది కానీ చెడుది కానీ ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి. 1 నెల రోజులు అయిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తాం పని. అట్లా నేను యోగా ఇప్పుడు 5 years నుంచి చేస్తున్నా. ఒక్కరోజు కూడా యోగా చేయని డే అనేది లేదు, ఒక్కరోజు. ఎందుకనంటే బ్రెయిన్కి ఆటోమేటిక్గా చేసే పనుల లిస్ట్లో వేసేసిన. నేను చేయనిగా, నేను పొద్దున 3:30కి లేస్తా, అంతే. నా బాడీ అంతా ఆ యోగాలోకి మూవ్ అవుతూ ఉంటుంది, యోగా చేసిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నా పని కాదు, బ్రెయిన్ పని అనుకొని దాన్ని విడిచిపెట్టేస్తాను. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ఏదైనా ఒక పనిని మినిమం 1 month అన్నా 2 months అన్నా. కొన్ని పనులేమో చదువు కొంచెం కష్టం అనిపించింది అనుకో, అది 2 months చేయాలి. లేదంటే 1 month సరిపోతుంది చాలా మట్టుకు పనులకి. సపోజ్ అక్క చెప్పింది మొబైల్ చూస్తాను, రైట్? అంటే నేను తప్పు అనట్లేదు, ఏమనుకోవద్దు. ఇప్పుడు మనకు బ్రెయిన్కి ఒక పని చెప్పాలి. ఏంటి? ఈ మొబైల్ని నేను ఒక 1 నెల రోజులు వాడకుండా ఉంటాను. 1 నెల రోజులు జీవితంలో వాడకపోతే ఏమైనా నష్టమా అనుకుందాం. 1 నెల రోజులు ఆ మొబైల్ ఎవరైనా ఇచ్చి వాడు అని అన్నా కానీ నేను 1 నెల రోజులు ఉపవాసం ఉన్నా, ముట్టని తిని అని చెప్పిన తర్వాత 1 నెల రోజుల తర్వాత మళ్ళీ మనం అప్పుడు మొబైల్ మన దగ్గరికి వస్తే ఏ విధంగా చూస్తాం అనేది చూడాలి. అప్పుడు నువ్వు మొబైల్ దగ్గర చెప్తున్న 1 కోటి రూపాయలు ఇచ్చి మొబైల్ వాడమంటే కూడా మనం వాడాలి. ఎందుకనంటే బ్రెయిన్లో ట్రాక్ ఫామ్ చేసి ఇష్టం మనం అక్కడ మొబైల్ వాడొద్దు అని. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇట్లా మనము ఒక్కటి కాదు, నేను రోజు చేసే పనులలో 100 పనులు ఉంటాయి. పొద్దున్న లేవడం, చేత్తో పనులు తోముకోవడం, బ్రష్, సోప్ లేకుండా అంటే వేరే లిక్విడ్స్తో స్నానం చేయడం, ఇంకా చట్నీ తినడం. చట్నీ ఎవరు తిన్నారు కదా, చట్నీ చాలా మంచిదని నాకు తెలిసిపోయింది. అందుకని డైలీ కొంచెం చట్నీ వేసుకుంటాం. ఎక్కడైనా లేకపోతే కూడా ఆ చట్నీ వేసుకోవడం. ఊరికే బ్రెయిన్కి ఇట్లా ఫంక్షన్స్ చెప్పి ఆటోమేటిక్గా అవుతున్నాయా లేదా అని ట్రై చేస్తూ ఉంటాం. అట్లా ఇప్పుడు మోర్ దెన్ 100 వర్క్స్ చేస్తూ ఉంటాం. అట్లా మనం లిస్ట్ ఒక బుక్లో రాసుకోవచ్చు, నా రొటీన్ లిస్ట్ అని చెప్పేసి. రొటీన్ లిస్ట్లో అన్ని ఏమన్నా మనం చిన్నవి రాసుకుంటాం. డైలీ ఒక పేజ్ చదవాలి, ఒకటే పేజ్ మంచిగా చదువుకోవాలి. పొద్దున్న లేచి చదువుకోవాలి, ఏదో ఒక టైం పెట్టుకొని ఆ టైంకే చదువుకోవాలి. ఇట్లా అన్నీ మనం లిస్ట్ రాసుకున్నాం అనుకో, ఒకరోజు మనకు ఎన్ని పనులు అవుతాయి?
ఇప్పుడు నేను యోగా గురించి ఆలోచిస్తలేను, పొద్దున్న లేవడం ఆలోచించాను. 12 గంటలకు వండుకున్నాను, ఆటోమేటిక్గా 3:30కు లేసేస్తాను. అదే కొత్తలో మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎట్లుంటుంది, ఒకరు పట్టుకోవాలా, కింద పడాలా, రక్తం కారాలా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం నేర్చుకోవడం వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్గా చేస్తాం. కారులో డ్రైవింగ్ కూడా అంతే కదా, బండి డ్రైవింగ్ కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అడ్డం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, అరే అడ్డం వచ్చింది బ్రేక్ అయ్యి అని చెప్పి ఇప్పుడు చెప్తామా? బ్రెయిన్ ఆటోమేటిక్గా బ్రేక్ వేసేస్తుంది అంతే. అంటే ఎవరు లేరంటే ముందు పోతూనే ఉంటుంది. అవన్నీ ఆటోమేటిక్ ఫంక్షన్లోకి మనం అన్నీ పంపించుకోవాలి. ప్రతిదీ కూడా ఆటోమేటిక్ ఫంక్షన్లోకి వేసేయాలి. ఇది ఆటోమేటిక్. ఇప్పుడు చదవడం మనకు ఆటోమేటిక్ కాలేదు, ఏదో మనకు ఇక్కడ స్కూల్కి వచ్చినాం కాబట్టి చదవాలి. ఆటోమేటిక్ ఎప్పుడైతే అంటే మనం రోజు బ్రెయిన్కి చెప్పి చదువుకోవాలా, మంచిగా చదువుకోవాలా అని చెప్పి పొద్దున్న లేచి ఇవన్నీ మనం నెమరేసుకుంటూ ఉంటే ఆ చదువులోకి మనం వచ్చేస్తాం. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎట్లయితే నేను ఇప్పుడు డైలీ 2 hours చదువుతున్నానో ఆ విధంగా మనం అందరం కూడా చదవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి దీనిలో. మనకేమంటే టైం కూడా ఇంపార్టెంట్ కదా, అందరి టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకేమైనా పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయా? హౌ యూ డూ ఎనీథింగ్, హౌ యూ డూ ఎవ్రీథింగ్. ఇంకా మీకు రియల్గా ఎవ్రీ డే ఇవన్నీ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే, బ్రెయిన్ ఐన్స్టైన్ మాదిరిగా బ్రెయిన్ చేయాలంటే ఎంత టైం మనకు అవసరం పడుతుంది అనుకుందాం. గెస్ చేయండి. సపోజ్ నీకు ఐన్స్టైన్ బ్రెయిన్ కావాలని డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తావమ్మా? గెస్. డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తావు? 3 hours అని చెప్పింది. ఇంకా ఊరికి గెస్. లేవు, అవసరం లేదంటావు. చెప్పాలా ఏదో ఒకటి, 1 minute 2 minutes ఏదో ఒకటి చెప్పండి అమ్మా. 2 hours ఏమైనా స్పెండ్ చేస్తాను. ఇంకా మీరు చెప్పండి, ఎంత కావాలి? 12 hours. అరే నాయన 12 hours అంటే ఎక్కడ చదువుతావు, మళ్ళీ ఎక్కడ బ్రెయిన్ గురించి పనిచేస్తావు? అది బుక్ చదవడానికి టైం, మళ్ళీ అది గుర్తు కూడా ఉండట్లేదు. మళ్ళీ 12 hours ఎక్కడి నుంచి తీస్తాడు? అవునా? నిజంగా ఎంత అవసరం, అదే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? అదే అందుకని మీకు అడుగుతున్నా, ఎంత టైం స్పెండ్ చేస్తే మనం ఐన్స్టైన్ వరకు పోవచ్చు, మినిమం ఐన్స్టైన్ వరకు పోవచ్చు. నేనైతే ఐన్స్టైన్ దాటిన పనులు చేస్తున్నా. అక్కడ మోర్ దెన్ ఐన్స్టైన్ అని చూడు, అవి అన్నీ చేస్తున్నాం. ఇంతకుముందు మీ సార్ చేయించింది చూడు, లాఫింగ్. అక్కడ లాఫింగ్ అనేది ఉందా? 4th or 5th. అవన్నీ మోర్ దెన్ ఐన్స్టైన్ బ్రెయిన్ కంటే ఎక్కువ ఫంక్షన్ కావాలనుకుంటే ఈ పని, సార్ చెప్పిన పని కూడా చేసుకోవచ్చు. నేను ఐన్స్టైన్ వరకే మీకు చెప్తున్నా, మీకు ఐన్స్టైన్ కంటే ఎక్కువ పనులు నేను చెప్తలేను. దానికి ఎంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతారని అడుగుతున్నా. ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు? 2 hours అయిపోయింది, 3 hours అయిపోయింది, ఇంకా 4, ఇంకా 5, ఇంకా 10 minutes. నిజంగా ఎంత అవసరం? 3 hours కూడా అంతకంటే తక్కువ. 1 hour కూడా అంతకంటే తక్కువ. హాఫ్ అన్ అవర్ కూడా కాదు, అంతకంటే తక్కువ. 5 seconds కాదు. చెప్పండి అసలు కాదు. 5 minutes కరెక్ట్ అయిపోతుంది. 10 minutes కాదు. కాదు. సరే అన్న చెప్తున్నాడు 5 minutes అని. చప్పట్లు కొట్టండి అందరు. అయితే ఇంకొక క్వశ్చన్, మనందరికి 5 minutes దొరుకుతుందా?
ఎవరికి దొరకదు అనిపిస్తుంది? ఇక్కడ చెప్తలేరు కదా. అందరికి 5 minutes దొరుకుతుందా? ఇంత మెల్లగా చెప్తున్నారా? ఇంత మెల్లగా దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కూడా మెల్లగా చెప్తున్నారు. అంటే దొరుకుతుందా లేదా అన్నది కూడా డౌటే ఉంది. ఒక్క రోజుకి 5 నిమిషాలు దొరుకుతుందా లేదా? మరి ఐన్స్టైన్ బ్రెయిన్ సంపాదించడం ఈజీయా కాదా? మరి ఆ 5 minutesలో మనం చేసే పని ఏంటి అనేది ఇంకో నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి అది? ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 minutes అట్లా 1 minute అట్లా చూపిస్తా, దాంతో ఎండ్ చేస్తాం, సరేనా? ఇంకా ఐన్స్టైన్ కంటే ఎక్కువ బ్రెయిన్ కావాలనుకుంటే అవన్నీ నేర్చుకోవచ్చు. ఇట్లా కోల్డ్ షవర్ ఉంది, ఇంకా పారాసింపథిక్ సిస్టమ్, రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా చేయడం, ఇవన్నీ సాగుతాడు. ఇంకా గార్గ్లింగ్, నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించడం, అట్లా చాలాసేపు పెట్టుకోవడం. పొద్దున్న లేవగానే అది పుక్కిలించి ఇంకా మింగేసేయచ్చు. కాదు, నీ నోట్లో నువ్వే కదా మింగేది. సరే, ఇట్లా చాలా ఉన్నాయి, మీరు అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ 5 minutes ఎక్సర్సైజ్ చేస్తాం, సరేనా? సరే, దీన్ని భ్రమరి అని అంటారు. భ్రమరి అనేది పాటిస్తారా మీరు? స్టార్ట్. ఎందుకంటే కవిత మిమ్మల్ని అందరినీ చూడాలి కానీ ఇట్లా ఇట్లా చేస్తాను. మైక్ ఉంది కదా? ఎస్, రైట్. భ్రమరిలో ఏమంటాం మనం? సరే, అంటే 5 minutes చేస్తే మనకి సార్ వార్నింగ్ ఇస్తాడు, అందుకని ఇప్పుడు మనం స్టాప్ చేస్తున్నాం. కానీ ఈ 5 minutes అయితే అందరికీ పక్కా కదా, మనం పాటించవచ్చు. సో మనకి జస్ట్ 5 minutes స్పెండ్ చేస్తే మన బ్రెయిన్, దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటే సెల్స్ అన్ని పెరుగుతాయి. ఎంత పెరుగుతాయి అంటే డైలీ 1500 న్యూరాన్స్ కొత్త తయారవుతాయి. ఒక 1 yearలో 1.5% ఆఫ్ బ్రెయిన్ పెరుగుతుంది. అంటే ఇట్లా సెల్స్ పెరుగుతాయి. బ్రెయిన్ ఎంత అంతే ఉంటుంది కానీ దాంట్లో సెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి మినిమం ఐన్స్టైన్ బ్రెయిన్ వరకు మనం తీసుకెళ్ళచ్చు. సో ఇట్లా చాలా పద్ధతులు ఉన్నాయి. నా నెంబర్ చెప్తా, ఇది కూడా షేర్ చేస్తా. ఏమి వీలైతే అందరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఏమైనా డౌట్ ఉన్నా అని దీంట్లో నెంబర్ కూడా ఉంటుంది, అక్కడ ఉంది పైన నా నెంబర్ 939658480 5. మళ్ళీ
మళ్ళీ ఒకసారి చెప్తాం. 9396584805. నేను ఎత్తకపోతే మెసేజ్ పెట్టండి. నేను ఇక్కడ స్టూడెంట్ని ఈ క్లాస్ నుంచి అని చెప్పి పెట్టండి, నేనే చేస్తాను. సరేనా? ఎందుకంటే ఇంతమందికి నెంబర్లు ఇచ్చి ఇక నేను కాల్ సెంటర్లో ఉండలేను కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా అంటే నేను ఫోన్ వాడాను. సో ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అందరు ప్రాక్టీస్ చేస్తారు. బాబు విన్నావా? నీ డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయిందా? ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ బాత్ ఫాస్టింగ్. ఒక్క నిమిషం. ఇప్పుడు సరే, అన్నీ మనము ఇంతకుముందు గంట సేపటి నుంచి మనం ఏమేమి చర్చించుకున్నాం అనేది ఒక్కసారి నెంబర్ వేసుకుందాం మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వీటిపైన మనం మైండ్ పెట్టుకోవద్దు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి చెప్పండి, ఏదైనా ఒక పాయింట్. ఇంకొకటి, ఈ భ్రమరి కాకుండా ఓం కూడా అనొచ్చు, భ్రమరి చేసుకోవచ్చు. ఇంకా మనం ఫాస్టింగ్ అనేది ఒకటి ఉంది. దీంట్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ ఉంది ఫాస్టింగ్. చాలామందికి తెలుసో లేదో తెలియదు, కానీ ఫాస్టింగ్ అనేది ఎప్పుడన్నా విన్నారా? ఉపవాసం చేస్తారా ఎవరైనా? ఒక రోజు అంతా తినకుండా ఎవరైనా ఉంటారా? నేను ఇప్పుడు వరకు మ్యాక్సిమం 56 గంటలు ఉన్నా. 56 గంటలు నీళ్లు తాగి ఉన్నా. ఒక్కొక్క రోజు అదే ఉండొచ్చు, సార్ చెప్పిన కూడా ఉండొచ్చు ఏమి. కానీ నేను ఇంకా విద్యార్థిని, దీంట్లో నేర్చుకుంటున్నా ఏమి, అందుకని ఇంకా ప్రాక్టీస్ చేస్తాను. కాకపోతే నేను నీళ్ళు ఒకటి తాగుతా, ఇంకా మీద ఏం తీసుకోను. అయితే దీంట్లో ఈ 3 విధానాల్లో, ఒకటి ఓం, ఒకటి భ్రమరి, ఒకటి ఫాస్టింగ్, ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, ఇంపార్టెంట్ థింగ్స్ దీనిలో ఉన్నాయి. కానీ ఈ 3టికి మాత్రం బ్రెయిన్ గ్రోత్ చాలా, గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. ఇంకా మళ్ళీ దీని గురించి మనం పెరుగుతుందా లేదా అని డౌట్ ఎవరికి అవసరం లేదు. ఇవన్నీ ప్రూవ్ అయినాయి నేను చెప్తాను. కాకపోతే ఫాస్టింగ్ అనేది మినిమం 30 అవర్స్ ఉండాలి. అంటే ఒకరోజు రాత్రి తింటే నెక్స్ట్ డే ఏం తినకుండా మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున తింటే అది ఫాస్టింగ్ అంటారు. కొంతమంది ఈరోజు పొద్దున మధ్యాహ్నం తినకుండా రాత్రికి 3 పూటలు ఒకటిసారి తింటారు, అది కాదు ఫాస్టింగ్. నువ్వు నవ్వుతున్నావు అంటే ప్రాక్టీస్ చేస్తున్నావా? నువ్వే సరేనా? మరి అందరికీ ఒకసారి